వాళ్ళకి హీట్ పంప్ ఆంధ్ర రాష్ట్రం తయారు చేస్తే జర్మనీకి పంపించాలి టెస్టింగ్కి, సర్టిఫికేషన్కి. ఆ సర్టిఫికేషన్ ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు? ఇదే ఎకో సిస్టంలో మీరు పెట్టండి అని వాళ్ళు కూడా మేము పెట్టుబడులు పెడతాం ఆ ఎకో సిస్టమ్ కానీ వాళ్ళు కూడా చెప్తాం కానీ. సో వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. సో అందుకే కంప్రెస్డ్ బయోగ్యాస్ అంతా ఒక జోన్లో, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక జోన్లో, సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక జోన్లో, ఆటోమోటివ్ ఒక జోన్, డ్రోన్ సిటీ కర్నూలు అట్లా ఒక జోన్లో. క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని 2047కి $2.4 ట్రిలియన్ ఎకానమీగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వం అడుగులేస్తడం జరుగుతుంది. ఇంకా విశాఖపట్నానికి వచ్చేగల మా లక్ష్యం ఒకటే, గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ని $1 ట్రిలియన్ ఎకానమీ చేయాలి. 1 ట్రిలియన్, 2.4 ట్రిలియన్లో 1 ట్రిలియన్ అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ చేయాలని. హైదరాబాద్కి 30 సంవత్సరాలు ఏదైతే పట్టిందో అది 10 సంవత్సరాలు విశాఖపట్నం చేసి చూపించాల లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. దానికోసం విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ అని నామకరణం చేసి దానికి ప్రత్యేకంగా అధికారులను కూడా నియమించి ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ అంటే ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, రోడ్స్, ఎడ్యుకేషన్ కానివ్వండి, కంపెనీలు ఎక్కడ రావాలి, ఎట్లా మొత్తం జోన్ ప్లానింగ్ చేయాలి. ఎట్లయితే గతంలో చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్ని ఎట్లయితే ప్లాన్ చేశారో ఆ అప్రోచ్ తీసుకుని బెస్ట్ ఇన్ క్లాస్, వరల్డ్ క్లాస్ ప్లానింగ్ చేయాలి. ఒక పక్కన విశాఖపట్నంలో, అమరావతి ఈ రీజన్ రెండోది, మూడోది రాయలసీమ ఎకనామిక్